డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని రోజుల్లో స్టూడెంట్స్ అందరూ ఎన్ఐటి వరంగల్లో చేరతారమ్మా. జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే ముందు స్టూడెంట్స్కి ఒక మరి అవేర్నెస్ తీసుకురావాలని వీడియో చేయటం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్ఐటి వరంగల్లో ఏ బ్రాంచ్ అయినా జారవచ్చా? చాలామంది చెప్తున్నారు ఎన్ఐటి వరంగల్లో ఏ చేరినా ప్లేస్మెంట్ వస్తుందా అని చెప్తూ ఉంటారు. చూద్దాం అసలు ఎంతవరకు వస్తుందో. మరి ఏ బ్రాంచ్, మరి ఎనీ బ్రాంచ్ చేరవచ్చా, ఏ బ్రాంచ్కి ఎక్కువ మరి ప్యాకేజెస్ వస్తుందో ఆ విధంగా మరి చూద్దాం ఒకసారి. ఏ విధంగా అసలు వర్తా కాదా? మరి మనము ఎన్ఐటి వరంగల్లో చేయాలంటే మరి బ్రాంచ్ చూడాలి, మరి ఇన్స్టిట్యూట్ చూడాలి మనం. ఎనీ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయినా చేరవచ్చు, ఎందుకు చేరాలా, ఎందుకు చేరకూడదు, ఈ డీటెయిల్స్ అనేది ఒక అనాలిసిస్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టూడెంట్స్ జోసా కౌన్సిలింగ్కి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే మెంటర్షిప్ జోసా ప్లస్ CSAPకి చేరవచ్చు. మన దగ్గర పూర్తి గైడెన్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఇది మన వాట్సాప్ నెంబరు, మరి QR కోడ్. దీన్ని మీరు సంప్రదించినట్టయితే మీ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే మరి ఇవ్వబడుతుంది. మరి ఎన్ఐటి వరంగల్లో ప్లేస్మెంట్ చూసినట్టయితే మీరు ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి ఒకసారి మనం చూద్దాం. మరి ఇక్కడ చేరాలా లేదా, మరి టాప్ రిక్రూటర్స్, రిక్రూటర్స్, AMD మంచి కంపెనీస్ వస్తున్నాయి. ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ కూడా బాగానే ఉంది. 2025 స్టాటిస్టిక్స్ అంటే ఓవరాల్గా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుందో ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. మరి లాస్ట్ ఇయర్ ఇది 24-25 యాన్యువల్ ప్లేస్మెంట్, అఫీషియల్ ప్లేస్మెంట్ రికార్డ్ చూసుకోండి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మరి ఈ యొక్క AI ప్లాట్ఫామ్స్ వాడుతున్నారు. సో ఎన్ఐటి వరంగల్లో ఎంత ప్లేస్మెంట్ టెకటక్ కొడితే అది ఏదో ఒక డేటా వస్తుంది. అలా కాదు, మీరు జనరల్గా చూసేటప్పుడు ఇట్లా బ్రౌజర్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క మరి ఇప్పుడు మేము మరి ఇట్లా మరి ఎక్స్పర్ట్లు కొన్ని కాలేజీలు మాత్రం చూపించగలం, కానీ ప్రతి కాలేజీని ఓపెన్ చేసి చూపించలేక మీకు ఏదైనా డౌట్ వస్తే యూ కెన్ గో ఇఫ్ యూ వాంట్. మరి జోసా కౌన్సిలింగ్ పెట్టుకునే ముందు ఫలానా ఎన్ఐటి వరంగల్ ఉంది, దానిలోకి వెళ్ళి స్టాటిస్టిక్స్ చూడండి, దాని యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూడండి, అసలు ఎంత వర్త్ ఉందా లేదా, ఏ బ్రాంచ్కి ఎక్కువ వస్తున్నాయి, ఈ విధంగా ప్లేస్మెంట్ చూసుకుంటే ఉండాలి. అంతేగాని ChatGPTలో అది ఇది కొట్టుకుని ఇప్పుడు అంతా జెమినీ అని ChatGPTలు అనేకమైన ఉన్నాయి, టకాటక్ కొడుతున్నారు. ఏదో చూసిన అదేదో డేటా ఇస్తుంది. ChatGPTలు డేటా ఎట్లా ఉంటుందంటే పేపర్లో డేటాని ఎక్కడెక్కడ ఎవరైనా మాట్లాడుకున్న డేటాని కూడా మీకు ఇస్తాయి. మరి రాంగ్, వాళ్ళు కింద ఇస్తారు ఇన్ఫర్మేషన్ని, మనకి కింద ఇచ్చేసేసి ఇది మరి దిస్ ChatGPT కెన్ మేక్ మిస్టేక్స్, అంటే మిస్టేక్ చేయొచ్చు, అలాంటి అవకాశం ఉండదు. అందుకని మనం ChatGPTని ఎప్పుడు నమ్ముకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీకు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒరిజినల్గా ఉన్న వెబ్సైట్లను ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ ఓవరాల్ స్టాటిస్టిక్స్ చూస్తే మీకు 1258 స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారమ్మా. 1258 స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మరి 1258 స్ట్రెంత్. యావరేజ్ CTC 14.35 లక్షలు, హైయెస్ట్ 64.3 మీడియన్ 12 లక్షలు. మరి ప్లేస్మెంట్ పర్సంటేజీ 81.4%గా మరి ప్లేస్మెంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మరి డేటా అయితే ఈ విధంగా ఉంది. సరే, మరి అందరికీ మరి మంచి ప్యాకేజ్ ఎందుకు రాలేదు? ఈ హైయెస్ట్ ప్యాకేజ్ ఎవరికి వస్తుంది? ఈ హైయెస్ట్ ప్యాకేజ్ 1 or 2 పర్సన్స్కి వస్తుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈ హైయెస్ట్ ప్యాకేజ్ సపోజ్ 1258 ఉంది అనుకో, ఒక్కరికి ఇద్దరికి వచ్చినా కానీ హైయెస్ట్ ప్యాకేజ్ వాళ్ళు రికార్డ్ చేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ గమనించగలరు. ప్లేస్మెంట్ చూద్దాం. ఇక్కడ ఓవరాల్గా ఈ 1200 మొత్తం ఇక్కడ ఎంతమంది? 1258 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం రిజిస్టర్ చేశారు. మరి ప్లేస్మెంట్ విత్ గ్రేటర్ దాన్ 50 లక్షల పైన ఉండేవాళ్ళు 8 మందే ఉన్నారు స్టూడెంట్స్, గుర్తుపెట్టండి. 1258 మందిలో 50 లక్షలు ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు 8 మందే. మన అందరికీ రాలా. అందుకని సపోజ్ ఒక 1000 మంది ఉన్నారనుకో, 1000 మందికి ఒక్క అతనికి 1 కోటి ప్యాకేజ్ వచ్చి మిగతా వాళ్ళకి రాకపోతే దానివల్ల పెద్దగా వచ్చినట్టు కాదు. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా సమన్యాయం జరగాలి ఈ ప్లేస్మెంట్లో. కాకపోతే ఈ ప్లేస్మెంట్లో సమన్యాయం జరగదు. ఇప్పుడు ప్లేస్మెంట్ గ్రేటర్ దాన్ 40, సపోజ్ ఒక 40 నుంచి 50 మధ్యలో వచ్చిన వాళ్ళు, 40 నుంచి 50 మధ్యలో వచ్చిన వాళ్ళు 21 మంది. మరి ప్లేస్మెంట్స్ 30 నుంచి 40 లక్షలు వచ్చిన వాళ్ళు, 40 లక్షలు వచ్చిన 81 మంది. ఈ విధంగా ప్లేస్మెంట్ 20 నుంచి 30 లక్షలు వచ్చిన వాళ్ళు
ప్లేస్మెంట్స్ అంతా 144 మంది. అదేవిధంగా 10 నుంచి 20 లక్షలు వచ్చిన ప్యాకేజీ మరి 505 మంది. మరి 10 లక్షల కంటే తక్కువ అంటే ఒక 6 నుంచి 10 లక్షలు వచ్చిన ప్యాకేజీ మరి 6. వీళ్ళు ఎవరంటే ఏ బ్రాంచెస్కి వస్తాయి అంటే తక్కువ ఈ ప్లేస్మెంట్స్ వచ్చేది ఎక్కువ. సపోజ్ హైయెస్ట్ ప్యాకేజీ వచ్చే బ్రాంచెస్ ఏముంటాయి? సిఎస్సి ఇక్కడ ఉంది, సిఎస్సి ఏఐ ఉంది, తర్వాత ఈసీఈ ఉంది, ఈసీఈ విఎల్ఎస్ఐ. ఈసీఏలో 2 రకాలు ఉన్నాయి, నార్మల్ విఎల్ఎస్ఐ ఉంది ఇక్కడ. తర్వాత వచ్చినట్టయితే మరి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. ఈ బ్రాంచెస్కే వస్తాయమ్మా ప్లేస్మెంట్స్ ఎక్కువ వచ్చేది. మిగతా వాళ్ళు సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ ఏంది ఈ తక్కువ దానికి వెళ్ళటం అనవసరం. సపోజ్ మీరు జోసా కౌన్సిలింగ్లో రేపు వెళుతున్నారు, సరే నాకు ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వచ్చింది, మెకానికల్ వస్తే నేను జారాలి. ఈ మెకానికల్ బ్రాంచ్కి మీకు ఎన్ఐటి మరి కాలికట్లో రావచ్చు, కింద ఎన్ఐటి నాగపూర్లో రావచ్చు, ఎన్ఐటి జంషెడ్పూరు, ఎన్ఐటి మరి ఇంకా మంచి ఎన్ఐటీస్ ఉన్నాయి. స్టూడెంట్స్ కొద్దిగా మోసపోవద్దు. ప్లేస్మెంట్ విత్ లెస్ దాను ఈ 499 మంది ఉండారా? ఎందుకు ఎన్ఐటీలో చేరాలి? మీరు ఎన్ఐటీలో చేరి ఏ మెకానికల్, సివిల్, మెటలర్జీ చేరి మీ యొక్క ప్లేస్మెంట్ పర్సంటేజ్ తగ్గుతుంది. అందుకని మనము బ్రాంచీ వర్సెస్ ఇన్స్టిట్యూట్ అంటే నేను బ్రాంచే చెప్తా. ఎందుకంటే బ్రాంచ్ ఎప్పుడు కూడా మనతో కూడా లైఫ్ లాంగ్ జర్నీలు ట్రావెల్ చేస్తుంది. ఇన్స్టిట్యూట్ది ఏముంది? ఇన్స్టిట్యూట్ సపోజ్ నేను ఎన్ఐటి లాస్ట్ ఇయర్ నాకు ఆల్రెడీ స్టూడెంట్స్ కొంతమంది ఈ మెంటర్షిప్లో భాగంగా నాకు ఐఐటి ధారవాడ నుంచి ఒక స్టూడెంట్ కాల్ చేశారు. ఈ యొక్క గేటు కోచింగ్ మనం గేట్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం, గేట్ గైడెన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఒక పేరెంట్ కాల్ చేసి సార్ ఐఐటి, ఇద్దరు పేరెంట్స్ కాల్ చేశారు. ఒకళ్ళు నెల్లూరు నుంచి కాల్ చేశారు, ఒకళ్ళు విజయవాడ నుంచి కాల్ చేశారు. సార్ ఐఐటి ధారవాడలో అసలు ప్లేస్మెంట్ లేవు సార్, మేము గేట్కి ప్రిపేర్ అవుతున్నాము, మరి ఎంత రావాలి, ఈ స్కోర్. నేను అడిగా మరి ఐఐటి ధారవాడలో మరి ప్లేస్మెంట్స్ ఎందుకు లేవమ్మా, మంచి ఐఐటి కదా, మరి జేఈ అడ్వాన్స్తో మరి ఇక్కడ స్టూడెంట్స్ అయితే తీసుకుంటారు కదా, ఎందుకు ప్లేస్మెంట్ లేవు? అక్కడ ప్లేస్మెంటే లేవు సార్. మరి ఈవెన్ సిఎస్సి కూడా కొన్ని కాలేజీల్లో ప్లేస్మెంట్స్ ఉంటల్లా. అందుకనే ప్లేస్మెంట్ దాదాపు మీరు చెక్ చేసుకునేది అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే నమ్ముకోండి. అనఫీషియల్ వెబ్సైట్లని అనఫీషియల్ కాదు, చాట్ జీపీటీలను కానీ ఇలాంటి మరి అవి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వవు, స్టూడెంట్స్ని మిస్గైడ్ చేస్తాయి. ఈసారి ఏంటంటే జోసా కౌన్సిలింగ్లో ఎక్కువ మంది చాట్ జీపీటీ వాడే అవకాశం ఉంది. సో ఇప్పుడు మెంటర్షిప్ తీసుకోవాలా, మెంటర్షిప్ తీసుకోకుండా మీరు కొంతమంది ఏం చేస్తారంటే చాట్ జీపీటీ సైడ్ వెళ్ళిపోతారు. మరి కొంతమంది స్టూడెంట్స్ ఎందుకు మెంటర్షిప్ వాళ్ళకి అనవసరంగా మనం డబ్బులు కట్టేది, మనం ఫ్రీగా చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది, మొత్తం డేటా ఇచ్చేస్తుంది కదా, మనం హ్యాపీగా అక్కడ మీరు పప్పులో గాలేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. చాట్ జీపీటీలని ఎప్పుడు నమ్ముకోవద్దు ఈ విషయం. దీన్ని బట్టి ఏంది ఓవరాల్గా మనము బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలి. బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలి. బ్రాంచ్కి ప్రయారిటీ సపోజ్ ఇక్కడ ఒకటి చూపిస్తే ఒక ఎగ్జాంపుల్. సపోజ్ లాస్ట్ ఇయర్ మనకి జోసా కౌన్సిలింగ్లో సందర్భంగా సిఎస్సి ఇక్కడ 2400 వరకు ర్యాంక్ వరకు వచ్చింది, 2900 ఈ విధంగా మరి కట్ ఆఫ్ అయితే వచ్చింది. ఈసీఈ 5000. మరి అదేవిధంగా ఫిజిక్స్ బ్రాంచ్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలంటే మీ ఆ బ్రాంచ్లో నేను సెటిల్ అవ్వాలి. సపోజ్ ఫిజిక్స్ ఉంది, నేను ఫిజిక్స్లో సెటిల్ అవ్వాలి. కొన్ని కోచింగ్ సెంటర్లోకి వెళతారు కొంతమంది, మరి వీళ్ళు కార్పొరేటు చైతన్య, నారాయణ కానీ, అలయన్స్, ఇవన్నీ ఫిజిక్స్ వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళు ఓకే, ఇప్పుడు నాకు టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఫిజిక్స్ వాళ్ళలో మీరు కెమికల్, మీరు మంచి ప్లేస్మెంట్ రావాలంటే ఇలాంటి బ్రాంచెస్ మంచిది కదా. మీరు ఏదైనా కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీ మీరు ప్లేస్మెంట్ రావాలి, నాకు మంచి ప్లేస్మెంట్, మంచి ప్యాకేజీలు రావాలంటే ఇలాంటి వాటిల్లో మీకు అంత ప్యాకేజీలు రావు. ఏదైనా సపోజ్ ఫిజిక్స్ వాళ్ళ అలాంటి వాటిల్లో కొన్ని కంపెనీస్ కార్పొరేట్ వాటిల్లో వెళ్తే నెలకి 1 లక్ష 2 లక్షలు ఇస్తారు, నో ప్రాబ్లం. ఇక వాళ్ళ యొక్క ఇక్కడ మెకానికల్ ఉంది కదా, సపోజ్ ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ 4 years చేరేది ఈ 23,000. ఈ 23,000 స్టూడెంట్స్కి వేరే ఎన్ఐటీలో వచ్చే అవకాశం ఉంటుంది. వేరే డెఫినెట్గా 23,000 ఉంది, 23,427 ఉంది. దీనికి ఎక్కడ వస్తుందో మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, అక్కడ ఎన్ఐటి వరంగల్లో మనకి 23,427కి 427కి మనకి మెకానికల్ వచ్చింది. ఇప్పుడు 23,000 ఇక్కడ 23,300 ఈ ప్రాంతంలో ఇక్కడ పాట్నాలో ఈసీఈ వస్తుంది మీకు. ఈ విధంగా గోవాలో 23,000, 23,400కి మనకి ఎలక్ట్రికల్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇది వచ్చింది 23,427కి మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది. అదే బ్రాంచ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పుదుచ్చేరికి వెళ్ళండి. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏ విధంగా మా ఇంటి పక్కనే ఉండాలి ఇన్స్టిట్యూట్, మా ఇంటి పక్కనే, ఎందుకంటే మనకి బ్రాంచ్ ఎప్పుడు మనతో ఉండేది బ్రాంచ్ ఇంపార్టెంట్. అంటే సపోజ్ మీరు ఎన్ఐటి వరంగల్లో ఈసీ మెకానికల్ చేసిన, ఎన్ఐటి పుదుచ్చేరిలో ఈసీ చేసిన, అది మీ యొక్క క్వాలిఫికేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకని సరేనా, ఓకే మీరు ఒకటి అనొచ్చు, సార్ నాకు మెకానికల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి, ఓకే లెట్స్ యూ కెన్ కంటిన్యూ యువర్ జర్నీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, నో ప్రాబ్లం. మీరు కోర్ కంపెనీస్లోకి వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్ వరంగల్, అయ్యో వరంగల్ నేను మిస్ అవుతాను, వరంగల్లో నాకు బ్రాండెడ్ బ్రాంచ్, నేను వరంగల్ కోసమే పుట్టాను, వరంగల్లోనే చేయాలంటే అది చాలా ఒకసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు. సపోజ్ ఇక్కడ ఎన్ఐటి వరంగల్ 23,427 వచ్చింది. ఇక్కడ అదే బ్రాంచ్లు ఇక్కడ వచ్చింది చూడండి, ఎలక్ట్రానిక్స్ సూరత్ వచ్చింది 23,900కు సూరత్ వచ్చిందమ్మా. మరి ఎందుకు కన్సిడర్ చేయరు? ఈ విధంగా మరి ఆలోచించండి. మరి త్వరలో మనం ఈ వీడియో ఎందుకు చేస్తారంటే, త్వరలో మనం జోసా కౌన్సిలింగ్లోకి వెళుతున్నాం కాబట్టి మరి మీ యొక్క బ్రాంచ్ మీరు ఇష్టం ఉంటే తీసుకోండి, ఫిజిక్స్ తీసుకోండి, సివిల్ తీసుకోండి. కాకపోతే ఆ బ్రాంచ్లో ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, ఏ విధమైన ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఇవాళ రేపు ఏంటంటే కోటి విద్యలు కూటి కొరకు. మనము ఎంత చదివినా కానీ చివరికి ఏదో ఒక జాబ్ చేయాల్సింది, అది కూడా మైండ్లో పెట్టుకోండి ప్రతి ఒక్కరు. నువ్వు ఎంతన్నా చదువుకో, ఏదో ఒక జాబ్ అయితే మరి సెటిల్మెంట్ అవ్వాలంటే ఇది మన ప్రాక్టికల్స్ అమ్మ. మన థియరీ అసలు నాకు ఇష్టం వచ్చిందే చదువుకుంటాను, అవి ఇండైరెక్ట్గా ఏదో ఉంటాయి. అది దాని గురించి మనకు ఎక్కువ మంది 90% స్టూడెంట్స్ ఎవరైనా కానీ మంచి ప్లేస్మెంట్స్ ఉండాలి, మంచి ప్లేస్మెంట్ ఉండాలి, మంచి బ్రాంచ్ కూడా ఉండాలి కదా మీ దగ్గర. సపోజ్ సిఎస్సి ఉంది, ఇక్కడ సిఎస్సి సింబిపూర్ ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ 26,000. ఇదే దీనికి ఇట్లా మనం అవేర్నెస్ ఉండాలి స్టూడెంట్స్కి. మీరు బ్రాంచ్ని చూసుకోండి. సపోజ్ ఎన్ఐటి వరంగల్ మా ఇంటి దగ్గరే, తెలంగాణలోకి ఏపీకి చాలా దగ్గరని ఎన్ఐటి వరంగల్లో మీరు బయోటెక్ చేరి, ఎన్ఐటి వరంగల్లో సివిల్ చేరి, మరి అనవసరంగా సపోజ్ బయోటెక్ ఎన్ఐటి వరంగల్లో చేరుతారు. ఆ స్టూడెంట్కి ఏదైనా లాస్ట్ అమీర్పూర్ కానీ, అమీర్పూర్ ఇలాంటి ఎన్ఐటి, కురుక్షేత్ర నంబర్ 1 ఎన్ఐటి. కురుక్షేత్రాలు మనకి ఆల్రెడీ మన హర్యానాలో ఉంటాయి. కాకపోతే దూరము. ఇప్పుడు ఎంత దూరం అయినా కానీ స్టూడెంట్స్ ఎంతమంది వస్తారో ఒక సెమిస్టర్కి ఒకసారి ఇంటికి వస్తారు. మీరు ఒకటి గమనించాలి, మీరు ఏ కాలేజీలో చేరండి, ఏ ఎన్ఐటీలో చేరండి, ప్రతి ఒక్కరు హాస్టల్లోనే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, హాస్టల్. ఈ హాస్టల్లో ఉండేదానికి ఎన్ఐటి వరంగల్లో చేరితేంది, ఎన్ఐటి కురుక్షేత్రంలో, ఎక్కడైనా ఒకటే కదా, అది గుర్తుపెట్టుకో. హాస్టల్ అంటే ఇక్కడ ఏ ఎన్ఐటీలో చేరినా, ఏ ఐటీలో చేరినా నో డే స్కాలర్స్, అసలు డే స్కాలర్స్ ఉండరు దాదాపు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి హాస్టల్లో ఫుడ్ పడినప్పుడు కొంతమంది పేరెంట్స్ ఈ క్యాంపస్ బయట వెళ్ళి ఇల్లు తీసుకుని వాళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళు లోకల్లో సపోజ్ వాళ్ళు ఉండే ఊర్లో కూడా పెద్దగా కొంతమంది పని ఉండదు అనుకో, వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అక్కడ డైరెక్ట్ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. పేరెంట్స్ డైరెక్ట్గా వెళ్ళి క్యాంపస్ బయటకు తీసుకుని ఒక ఇల్లు తీసుకుని ఆ స్టూడెంట్ కోసం, అప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఎన్ఐటి వరంగల్లో ఆ స్టూడెంట్ కోసం వాళ్ళు ఎన్ఐటి వరంగల్ బయట ఉన్నారు. అట్లా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇది స్టూడెంట్స్ మనం మరి ఎన్ఐటి వరంగల్లో ఏ బ్రాంచ్ అయినా చేరవచ్చా చేరకూడదంటే ఇది ఒక అవగాహన మాత్రమే. ఇది ఒక అవగాహన. మనం త్వరలో మనం జోసా కౌన్సిలింగ్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గుర్తుపెట్టు. మరి దీనికి సంబంధించిన గైడెన్స్ ఎవరైనా మరి ఫేస్ టు మరి మీతో కాల్లో ఇంటరాక్షన్ అవ్వాలంటే, మరి 1-to-1 ఇంటరాక్షన్ ఉండాలంటే వాట్సాప్లో కానీ మన నంబర్కి మరి కాల్ చేసి మరి ఈ యొక్క మెంటర్షిప్ ఫీజు అయితే తీసుకోవచ్చు. ఇది కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను మీ ఇంటికి వస్తాను సార్, నేను మీతో కలిసిన తర్వాత నేను మెంటర్షిప్ తీసుకుని, మనదంతా ఏంటంటే వాట్సాప్లోనే ఉంటుందాం. ఎందుకంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది మీ టైము మీకు నాకు మ్యాచ్ అవుతుంది. కొంతమంది మేము హైదరాబాద్లో ఉంటాం అనుకో, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి హైదరాబాద్లో అయినా మీకు వాసం వెయిట్ చేయలేను కదా. కొంతమంది ఇక మనము టైం వేస్ట్ చేసుకోకూడదు. ఈ రోజుల్లో ఏంటంటే ఫేస్ టు ఫేస్ వచ్చి ఇవన్నీ మరి టెక్నాలజీ పెరిగింది కదా, దాన్ని యూజ్ చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు. దాన్ని అవసరమైతే మీరు వాట్సాప్ కాల్లో రావచ్చు, వీడియో కాల్లో రావచ్చు, ఆడియో కాల్లో రావచ్చు, ఏది చేసినా కానీ మీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. మనకి సరైన గైడెన్స్ ఉందా లేదా అనేది మనం మీ యొక్క ఫేస్ టు ఫేస్ చూసిన తర్వాత నేను మెంటర్షిప్ జాయిన్ అవుతాను అంటే ఇప్పుడు దానివల్ల ఏంటంటే మీకు నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే మన దగ్గరికి రావద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నమ్మితేనే మన మెంటర్షిప్ జారండి. నమ్మకం లేని చోట ఎవరు కూడా ఎక్కడ కూడా జారకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ముందు వాళ్ళని ట్రస్ట్ చేయాలి. ఎవరైనా సరే ట్రస్ట్ చేసిన తర్వాత రండి. అది ఫేస్ టు ఫేస్ చూస్తేనే నేను నమ్ముతానంటే
అది మీ యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నాం. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.